వేసవి సెలవుల్లో కూడా ప్రత్యేక తరగతుల పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నారు ఎల్బీనగర్ అవినాష్ కాలేజీ యాజమాన్యం. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్సీ జాగృతి స్టూడెంట్ ఆర్గనైజేషన్ ధర్నాకు దిగాయి. దీంతో విద్యార్థి విభాగం ప్రతినిధులకు కాలేజీ యాజమాన్యానికి మధ్య ఘర్షణ జరిగింది. గొడవ అనంతరం బౌన్సర్లతో కాపలా ఏర్పాటు చేసింది కాలేజీ యాజమాన్యం. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ దిలీప్. కరెంట్ కండిషన్ ఎట్లా ఉంది అక్కడ? యాజమాన్యం ఏం చెప్తుంది? విద్యార్థి సంఘాల డిమాండ్ ఏంటి? వేసవి సెలవుల్లో ప్రైవేట్ కళాశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించవద్దని విద్యాశాఖ నుంచి ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఎల్బీనగర్ లో ఉన్నటువంటి అవినాష్ కాలేజీ వేసవి సెలవుల్లో కూడా ప్రత్యేకమైన తరగతులు నిర్వహిస్తా ఉంది. సో నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తుండే కాలేజీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇటు బీఆర్ఎస్పీ అలాగే జాగృతి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా ఆర్గనైజేషన్ ధర్నా నిర్వహించే విద్యార్థి విభాగం ప్రతినిధులకు అలాగే కళాశాల యాజమాన్యానికి మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. సో ఘర్షణ జరిగిన తర్వాత కూడా కళాశాల యథావిధిగా తరగతులు నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా బౌన్సర్లను పెట్టి మరి కాలేజ్ యాజమాన్యం ప్రత్యేక వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తా ఉంది. సో ఈ ఘర్షణ వాతావరణంలో బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం నేతలకు కొంత గాయాలైన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఈ విధమైనటువంటి వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించదని ఆదేశాలు ఉన్నప్పుడు కూడా యథేచ్ఛగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నటువంటి అవినాష్ కాలేజీ యాజమాన్యం పైన విద్యాశాఖ అన్ని అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుప్రస్ రైట్, థ్యాంక్ యూ దిలీప్. విద్యార్థి నాయకులు రావద్దంట అంటే బౌన్సర్లే ఉన్నారు ఇక్కడ.